ఏదైతే అమరావతి యొక్క హైప్ నిలబడటంతో ఇక దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ మావీ గన్ యొక్క ట్రోల్స్ని కంట్రోల్ చేసుకోవటం కోసం పాపం మా మిల్లెట్ల రామకృష్ణారెడ్డిని సీన్లోకి ఎంట్రీ చేశారు. ఆయన సీన్లోకి ఎంట్రీ అయ్యి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. వైసీపీ వాళ్ళకి బుర్ర ఉండదనే దానికి నిదర్శనం ఇది. నిన్న దీనికి మళ్ళీ అదే షో రిపిటేషన్. మళ్ళీ ఆ మట్టి కుప్పం మీద పోయి పడుకుంటాడు. అది మట్టి కుప్ప, పెంట కుప్ప మీద తిరిగే వాళ్ళని ఇలాంటి వెధవలకి పదవులు ఇస్తే ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఏంటో హిందూ దేవాలయాలంటే తప్పక నోరు పారేసుకుంటారు. భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రముఖ నదుల్లో అలాగే ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి గంగా జలాలతో అభిషేకించిన ప్రాంతం మట్టి కుప్ప అంటారు. పెంటకుప్ప వెధవలు, పెంటకుప్ప మీద తిరిగేవాడికి అలాగే అనిపిస్తుంది. ఏం చేయాలి? హిందువులంటే అంత చులకనైపోయారు. గబక్కన అనేసేస్తారు. ఇక మాట్లాడేయటం గబక్కన అనేయటమే. 5 కోట్ల మంది ప్రజల కోసం భారతదేశం నలుమూలలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని, ప్రముఖ నదుల్లో ఉన్నటువంటి పవిత్ర జలాలని, అట్లాగే గ్రామాలలో ఉన్నటువంటి నదులో మామూలుగా ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి మట్టిని, దేవస్థానాల దగ్గర ఉన్నటువంటి మట్టిని, అలాగే వివిధ శక్తిపీఠాల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి అక్కడ పోసి ఆ నీళ్ళతోటి తడిపిన తర్వాత అమరావతి అనేటువంటి ఒక నూతన రాజధానికి శంకుస్థాపన, అంకురార్పణ జరిగింది. అక్కడ అంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణ, అంకురార్పణ జరిగింది. కాబట్టే గత 5 ఏళ్ళు సైంధవులు, సైకోలు, సైతాన్లు దాడి చేసినా కూడా ఎటువంటి చెక్కు చెదరకుండా పోరాడేటువంటి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని ఇచ్చి పంపించింది. అక్కడ ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి మట్టి మహిమ కావచ్చు, ఆ నదుల్లో ఉన్నటువంటి నీటి మహిమ కావచ్చు, ఆ ఇంతటి పుణ్యక్షేత్రాల యొక్క నదులని ఒక చోట ఐక్యం చేసినటువంటి అమరావతి భూమి మహిత్యమో కావచ్చు. కాబట్టి 5 ఏళ్ళు సైతాన్ని, సైకోల్ని, సైంధవుల్ని నిలువరించింది ఈ ప్రాంతం అనేది వాస్తవ విషయం. బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి కన్వర్టెడ్ కదా, తెలిసి ఉండదులే ఆ మట్టి గురించి, ఆ మట్టి గొప్పతనం గురించి. పెంట కుప్పల్లో తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది వాటి గురించి? కాబట్టి అనేస్తారు, తుస్కారంగా అనేస్తారు. 2029లో మళ్ళీ ఒకసారి ఓడిపోతే ఈ 11 సీట్లలో కూడా 2 సీట్లు పోతే ఖచ్చితంగా మళ్ళీ అప్పుడు జ్ఞానోదయం అయ్యి ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. మనం ఎన్నికల దాకా నాన్న బొమ్మని సెంటిమెంట్గా వాడాం. 2019 స్టేజ్ల మీద ఒక్క అవకాశం ఇవ్వండి, మా అయ్యని మురిపిస్తా, రాజశేఖర్ రెడ్డిని మురిపిస్తా, రాజశేఖర్ రెడ్డి బిడ్డంటే ఏంటో చూపిస్తానని ఊరు వాడ అయ్య బొమ్మ వాడుకున్నారు. కనిపించిన ప్రతి ఊళ్ళో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకున్నారు. ఎందుకంటే సెంటిమెంట్ కోసం, ఓట్లు దండుకోవటం కోసం పెట్టుకున్నారు. మీలాంటి వాళ్ళకి రాజకీయాలలో అవసరం అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చేర్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని పక్కకు నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి నవరత్నాల లోగో రిలీజ్ చేశారు. అంటే తండ్రి లాంటి వ్యక్తినే పక్కన పడేశారు. ఇంకా వీళ్ళకి ఇంకా మట్టి గురించి, నదుల గురించి, వాటి సెంటిమెంట్ల గురించి ఏం మాట్లాడతారు చెప్పండి? వాళ్ళ దగ్గర నుంచి సంస్కారం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టే అంటారా? తల్లినే పక్కకు దోసేశారు, చెల్లెల్నే తోసేశారు, మెడబెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు, అసభ్యకరంగా బూతులు పెట్టేశారు. ఇంకా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అది మట్టి అన్నాడు, ఇంకా సంతోషం. మనం చాలా సంతోషపడాలి. అలాంటి వెధవల నోట్ల నుంచి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మట్టి అన్నందుకు సంతోషపడాలి. ఎందుకంటే ఆ పదం వాడినందుకని సంతోషపడాలి. దేవుడా ఎట్నో నయ్యం, ఇంకా మట్టి కుప్పలు అన్నాడు కానీ సంతోషపడాలి మనం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి అమరావతి మీద ఇంకొక ప్రేమ లేదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కోసమే మావీ గన్ అనేటువంటిది, ఆయన పేరులోనే అద్భుతంగా ఉంది. గన్ను కాల్చుకొని సావని అని చెప్పడం కోసం మావీ గన్ను అంట. ఇప్పుడు మచిలీపట్నాన్ని కూడా కలుపుకొని
గ్రేటర్ అమరావతిని కట్టండి బ్రహ్మాండంగా ఉంటుందనేది ఎట్లా ఉంటుంది? ఇలాంటి చిత్తశుద్ధి లేనటువంటి ఎన్నో చాలా దరిద్రమైనటువంటి పనులు చాలా ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి పోయే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి అందులో మిలిటరీ రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి బయటకు వస్తే వైసీపీకి అదే పతనానికి కావడానికి దానంతటా దాని గొయ్యి దానే దవ్వుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రామకృష్ణారెడ్డి గారు ఇంకా బయటికి రావాలి, ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టాలి, ఈ మావీగన్ను మీద మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మనం ఎంతైనా అనుకోవాల్సినటువంటి బాధ్యత. అంతేకాకుండా దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ మీదే ఏడిసి సావండి, దాని మీద ఆ స్టాండ్ మీదే ఉండండి, ఇంకొక కాన్సెప్ట్కి వెళ్ళకండి. మీరు 3 రాజధానులు తప్పనించి ఇంకొక రాజధాని చెయ్యలేరు అనేటువంటి కాన్సెప్ట్ మీదే ఉండండి. ప్రజలకు కూడా 3 రాజధానులు అవసరం లేదు కాబట్టి మీతోటి అధికారం అవసరం లేదు అనేటువంటిది వాళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది, ఇప్పటికైనా ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ ఆఫీస్ నుంచి గెంటేయండి. లేకపోతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పార్టీ ఆఫీస్లో ఉన్నాడంటే ఇక భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి రాదు. ఒకవేళ ఎక్కడన్నా 1-2 చోట్ల సింపతి బుట్టి ఓట్లు వేద్దాం అనుకున్నా ఇదిగో ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ ఓట్లు వేసే వాళ్ళని కూడా చిచ్చి వీళ్ళకి అసలు వేయకూడదు, పరువు పోతుంది అనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది.